ఈరోజు నీ జీవితంలో ఎటువంటి రూపాన్ని నువ్వు చూడాలని ఆశపడుతున్నావో ఆ రూపాన్ని నువ్వు చూడాలంటే శ్రమ గుండా వెళ్ళాలి, ప్రయాస గుండా వెళ్ళాలి, కష్టం గుండా వెళ్ళాలి. గోధుమలు నలగకుండా అవి నీకు ఆహారంగా మారు. భూమిని దున్నకుండా అదేమాత్రం విత్తనాన్ని ఫలింపచేయదు. మేఘాలు విరగకుండా వర్షము కురియదు. చెరుకు గడ్డ నలిగిపోకుండా అది నీకు చెరుకు రసంగా మారదు. ఏదైనా సరే ఎదుటివానికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే అది నలగాలి. నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో దాన్ని కళ్ళారా చూడాలంటే నువ్వు పరీక్ష గుండా వెళ్ళాలి. ఆ పరీక్షలో నువ్వు విజయం సాధించాలి అంటే నువ్వు ఓర్పు గుండా వెళ్ళాలి. ఆ ఓర్పు నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు శ్రమ గుండా వెళ్ళాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ నువ్వు నిరీక్షించిన దానిని కళ్ళారా చూసే విధంగా చేస్తుంది. ఈరోజు దేని విషయమైనా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావా? విసిగిపోవద్దు. దేవుని సహాయముతో నీ ప్రయత్నము నువ్వు చేయి. నీకు శ్రేష్టమైన జవాబును తీసుకురాబోతుంది.